హైదరాబాద్ చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సర్వోదయం కెమికల్ ఫ్యాక్టరీలో దట్టమైన పొగలతో భారీగా మంటలు వ్యాపించాయి. దాదాపు గంట నుంచి ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున రావడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సర్వోదయం కెమికల్ ఫ్యాక్టరీలో దట్టమైన పొగలతో భారీగా మంటలు వ్యాపించాయి. దాదాపు గంట నుంచి ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్. వంశీ, చర్లపల్లి పారిశ్రామికవాడలో ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి సంబంధించి 4 గంటలుగా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి సర్వోదయ సాల్వెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో మొత్తం ఏదైతే మొదట ఈ అగ్ని ప్రమాదం 6:30 గంటల సమయాన ఇక్కడ చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఒక్కసారిగా పోలీసులు ఇటు ఫైర్ సిబ్బందికి చేరుకున్నారు. దాదాపు 4 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం ఈ కంపెనీ మొత్తం కూడా సాల్వెంట్ కెమికల్స్ తో రియాక్షన్ అనేది దీనికి సంబంధించిన కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి రియాక్షన్ అయితే వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. మొత్తం డ్రమ్ములన్నీ కూడా పూర్తిగా కింద పడిపోయాయి. దాదాపు 50 ఫీట్ల మేర ఉన్నటువంటి ఈ ఇనుము మొత్తం కూడా ఒక రియాక్టర్లు మొత్తం కూడా ఒక డ్రమ్ముల మాదిరిగా ఉండేది మొత్తం కూడా కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ పక్కన మనం చూస్తున్నటువంటి ఈ మిషన్ ఆ అవతల భాగాన పూర్తిగా దాదాపు 4 అంతస్తుల మేర ఒక బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్ కూడా మొత్తం ఈ కెమికల్ వేడికి ఒక్కసారిగా డ్రమ్ములు రియాక్షన్ కావడంతో ప్రస్తుతం ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు 20కి పైగా ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు నిర్వీర్యంగా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఫామ్ స్ప్రేతో పాటు వాటర్ని కూడా ప్రస్తుతం స్ప్రే చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం దాదాపు 20కి పైగా కూడా ఏదైతే ఫైర్ ఇంజన్లు చేరుకొని మొత్తంగా మంటలు కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ పక్కపొంటి ఉండే సెక్యూరిటీ ఎలక్ట్రికల్ కంపెనీ మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఒకవైపు చర్లపల్లి పారిశ్రామిక వాడలో మొత్తం విద్యుత్ మొత్తం కూడా ప్రస్తుతం నిలిపివేశారని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించిన సమయంలో ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో సిపితో పాటు పోలీసులు కూడా పరుగులు తీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు మొత్తం డ్రమ్ముల మాదిరిగా ఉన్న రియాక్టర్లన్నీ కూడా ఎప్పుడు పేలే పరిస్థితి ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి మొత్తం భారీ ఎత్తున 50 ఫీట్ల మేర ఉన్నటువంటి మొత్తం రియాక్టర్లను కూడా పూర్తిగా ఈ పొగ దాటికి ఈ వచ్చే ఏదైతే అగ్ని దాటికి పూర్తిగా మెల్ట్ అయిపోయి ఒక్కసారిగా సైడ్ కొరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఎటువంటి ప్రాణాపాయం అయితే జరగలేదు. ప్రస్తుతానికి రియాక్టర్లు మాత్రమే పేలడంతో ఈ చుట్టుపక్కల ఉన్న 4 కంపెనీలు కూడా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ 4 కంపెనీలకు కూడా మంటలు వ్యాపించకుండా ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు ఏదైతే వెనువెంటనే పూర్తిగా మంటలు కూడా ఆర్పేసిన పరిస్థితి అనుకుంది. ప్రస్తుతం ఓన్లీ సర్వోదయ సాల్వెంట్ కంపెనీలో మాత్రమే మంటలు అయితే ఇంకా ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది ఇప్పటికే 20 ఫైర్ ఇంజన్ల పైగా తెప్పించి ఇక్కడ నిర్వీర్యంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. వంశీ, థ్యాంక్ యూ అమర్.